ఈ వీడియోలో మీరు గ్రాడ్యుయేటీ అమౌంట్ కి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారో అనేది నేను మీకు చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ పాయింట్, సపోజ్ మీరు 6 డే వర్కింగ్ అయితే మీరు 4 years 240 days ఒకటే కంపెనీలో వర్క్ చేసి ఉండాలి. లేదు మీరు 5 day వర్కింగ్ అయితే 4 years 190 days ఒకటే కంపెనీలో వర్క్ చేసి ఉండాలి. ఇప్పుడు న్యూ లేబర్ కోడ్ ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ తో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు 1 year లోపలే ఈ గ్రాడ్యుయేటీ అమౌంట్ కి ఎలిజిబుల్ అవుతారు. బట్ మీరు ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా మీరు 5 years ఆఫ్ టెన్యూర్ ఖచ్చితంగా ఉండాలి. థర్డ్ పాయింట్, మీరు సపోజ్ మెటర్నిటీ లీవ్ లో ఉండి 6 months లీవ్ తీసుకున్నారు అంటే ఆ లీవ్స్ ని తీసేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే ఏంటి అని డౌట్ లో ఉంటే అలా ఏం డౌట్ పడకండి. ఆ 6 months ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్, మీరు లాస్ట్ వర్కింగ్ డే లోపలే ఈ గ్రాడ్యుయేటీ ఫామ్ ని మీ మేనేజర్ కి సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్ పాయింట్, సపోజ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ ఈ గ్రాడ్యుయేటీ అమౌంట్ గురించి తెలియకుండా వాళ్ళకు 4.5 years ఎక్స్పీరియన్స్ తర్వాత జాబ్ ని క్విట్ చేయాలి అనుకుంటే జస్ట్ ప్లీజ్ టెల్ అబౌట్ దిస్ టాపిక్. ఎందుకంటే జస్ట్ 2-3 months లో ఇంత లార్జ్ అమౌంట్ ని వాళ్ళు వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్. థ్యాంక్ యూ.